హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఒక మంచి అన్నదాన కార్యక్రమంతో. ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా మీకు? ఈరోజు స్వప్న పుట్టినరోజు. స్వప్న అంటే నా పక్కన ఉన్నారు కదా, ఆవిడ టీచరు, ఆదురుపల్లెలో టీచర్గా పనిచేస్తారు. స్వప్న గారి హస్బెండ్, వాళ్ళ పాప ముగ్గురు వచ్చారండి. మన సంస్థ తరఫున వాళ్ళు 3 సంవత్సరాల నుండి స్వప్న పుట్టినరోజుకు మన సంస్థ తరఫున వచ్చి పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. నిజంగా నాకు చాలా సంతోషం వేస్తుంది. వాళ్ళు ఉండేది ఆదురుపల్లి నుంచి వస్తారండి. వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తారు. స్వప్నతో పాటు వాళ్ళ హస్బెండ్ కూడా వస్తారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చేతులతో వాళ్ళ పుట్టినరోజుకు వాళ్ళ చేతులతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తే ఆ తృప్తే వేరేగా ఉంటుంది. చూడండి ఎంతమంది వచ్చారు. వాళ్ళను ఒక్కొక్కసారి వచ్చినప్పుడంతా ఒక్కొక్క ఏరియాకి పిలుచుకెళ్తూ ఉంటాను. అంటే మన సంస్థ తరఫున మనం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కదా, అంటే వాళ్ళకు కూడా ఇలా చూసినట్టు ఉంటుంది అనేసి ఒకసారి సుబానగర్ తీసుకెళ్ళాను, ఒకసారి ఇంద్రమ్మ కాలనీ తీసుకెళ్ళాను, ఈరోజు వైకుంఠపురం ఫస్ట్ కాలనీకి తీసుకొచ్చానండి. ఈరోజు తలసీమియా పిల్లలకు కూడా వీళ్ళే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే వాళ్ళు రావడానికి వీలు పడలేదు. అందుకని నేరుగా ఆత్మకూరు నుంచి బయలుదేరేసి, ఆత్మకూరు వాళ్ళ సొంత ఊరు, ఆత్మకూరు వెళ్ళారంట. ఆత్మకూరు నుంచి బయలుదేరి నేరుగా నెల్లూరు వచ్చేసారండి. నెల్లూరు వచ్చేసి ఇంకా నాకు ఫోన్ చేస్తే నేను బయలుదేరేసి వచ్చి వాళ్ళను ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర పికప్ చేసుకొని ఈ అన్నదాన కార్యక్రమానికి వచ్చాము. హ్యాపీ బర్త్డే స్వప్న, నువ్వు ఇలాంటి ఎన్నెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మేమందరం భగవంతుని ప్రార్థిస్తున్నాము. అలాగే మా సంస్థ తరఫున నువ్వు ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఇలాంటి నిరుపేదల ఆకలిని తీర్చాలని, ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నువ్వు ఎల్లప్పుడూ ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానమ్మా. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆదురుపల్లి నుంచి మీరు ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజుకు వచ్చే ఇలా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తే ఎంతోమంది నిరుపేదల కడుపులు నింపుతున్నావు. నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇద్దరిని భార్యాభర్తను చూస్తూ ఉంటే. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ. ఊర్లో ఉన్నా కూడా కొంతమంది మామూలుగా అన్నదాన కార్యక్రమం ఊర్లో వేరే ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించమని నాకు చెప్పేస్తూ ఉంటారు. అలా కాకుండా వీళ్ళు వేరే ఊరు నుంచి కూడా అదే పనిగా వచ్చి వాళ్ళ చేతులతో వాళ్ళు ఇలా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆ తృప్తి వేరేగా ఉంటుంది. అసలు ఈ స్వప్న నాకు అసలు ముందు తెలియదండి. నా వీడియోలు చూసి స్పందించి నా ఫోన్ నెంబర్ కనుక్కొని నాకు ఫోన్ చేశారనమాట. ఇట్లా మేడం మీరు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు, చాలా బాగుంది, మేము కూడా వచ్చి మీ అన్నదాన కార్యక్రమం పాల్గొంటాము అన్నారనమాట. అప్పటి నుంచి వాళ్ళు వచ్చి ప్రతి సంవత్సరం వచ్చి ఇలా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. నా సంస్థ తరఫున ఎంతోమంది నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నచ్చితే లైక్ చేయండి, నా వీడియోస్ షేర్ చేయండి. నమస్తే.